వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. మతం మారితే ఎస్సీ హోదా పోతుందా? రిజర్వేషన్, ఉద్యోగాలు, స్కాలర్షిప్లు, ప్రభుత్వ సౌకర్యాలు అన్నీ కోల్పోతామా? ఇది కేవలం ఒక ప్రశ్న కాదు. ఇది చాలా మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దళిత కుటుంబాల జీవితాలను తాకుతున్న వాస్తవం. సుప్రీంకోర్టు 2024 నవంబర్ 26న ఇచ్చిన కీలక తీర్పు ఇప్పుడు హైకోర్టుల్లో కూడా అమలవుతోంది. తాజాగా ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాలు తప్ప మరే మతంలోకి మారిన ఎస్సీ హోదా రద్దు అని స్పష్టం చేసింది. ఇది ఎందుకు? ఎవరికి లాభం, ఎవరికి నష్టం? సుప్రీంకోర్టు జస్టిస్ ఆర్ మహాదేవన్, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఇలా ఉంది. కేవలం రిజర్వేషన్ లాభాల కోసం మతం మారడం అంటే రాజ్యాంగాన్ని మోసం చేయడమే. రాజ్యాంగ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్ 1950 ప్రకారం ఎస్సీ హోదా హిందూ, సిక్కు, బౌద్ధులకు మాత్రమే. క్రైస్తవ లేదా ముస్లిం మతంలోకి మారితే కులం పోతుంది, హోదా కూడా పోతుంది. పునర్మత మార్పిడి, రీకన్వర్షన్ చేసినా సరైన ఆచారాలు, సమాజ అంగీకారం లేకపోతే గుర్తింపు ఇవ్వరు. 2025లో అలహాబాద్ హైకోర్టు కూడా ఇదే విషయం పునరుద్ఘాటించింది. క్రైస్తవులు ఎస్సీ హోదా కొనసాగిస్తే అది రాజ్యాంగ మోసం అని రాష్ట్ర వ్యాప్తంగా విచారణ చేయాలని ఆదేశించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి కేసులు పెరుగుతున్నాయని డిసెంబర్ 2025లో రిపోర్టు చేసింది. తాజాగా ఏపీలో క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్ అయిన వ్యక్తి తనకు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ ఉందని చెప్పగా ఆ రక్షణ పొందలేరు అని ఏపీ హైకోర్టు తెలిపింది. కుల వ్యవస్థ క్రైస్తవ మతంలో లేదంది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లగా సుప్రీంకోర్టు కూడా ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించింది. క్రైస్తవ మతంలోకి మారినప్పుడు ఎస్సీ హోదా ఉండదని తెలిపింది. భారత రాజ్యాంగం కుల వ్యవస్థను హిందూ సమాజంలోని చారిత్రక అన్యాయంగా చూసి ఎస్సీ హోదా ఇచ్చింది. క్రైస్తవ, ఇస్లాం మతాల్లో కులం లేదని ఆ మతాలు చెబుతున్నాయి. కాబట్టి మతం మారిన వారికి ఆ హోదా ఇవ్వడం సరికాదని కోర్టు అన్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లో దళితులు ఉద్యోగాలు, స్కాలర్షిప్ల కోసం మతం మారుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. కొన్ని సంస్థలు డబ్బు, ఉద్యోగం వాగ్దానాలు చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దళిత క్రైస్తవులు మతం మారినా కులం మారదు అంటూ హోదా కోరుతున్నారు. కానీ కోర్టు దీన్ని రాజ్యాంగ వ్యతిరేకంగా చూస్తోంది. అయితే ఈ తీర్పు వల్ల నిజమైన హిందూ, దళితులకు రిజర్వేషన్ లాభాలు చేరతాయి.